సార్ పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ఎందుకు కారణం ఏంటి? మీ వల్ల కారణం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరి వలన ఈ ప్రాజెక్ట్ కారణమా? మీరు అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇంకా ఎన్ని కోట్లు అవసరం ఉన్నది మనకి? ఓకే అమ్మా, నువ్వు ఏ పేపర్ అమ్మా? ఎన్టీవీ. నేను అడుగుతున్నా, ఎన్టీవీ కదా, నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కదా, నన్ను అడిగావు కదా, ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టాను కదా, చూసావు కదా, నువ్వు అదే నచ్చనా క్వశ్చన్? ఫస్ట్ నేను అడిగేది, డోంట్ మిస్టేక్ మీ, నువ్వు ఈ రాష్ట్రంలో పుట్టావు కదా, నీ పిల్లలు ఇక్కడే బతకాలి కదా, బతకాలంటే ఇంత దుర్మార్గం చేసిన వాటిపైన నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ మేనేజ్మెంట్ అనుమతించదు, నాకు తెలుసు అది. దట్ ఈజ్ మై వరీ. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినంత వరకు సమాజం బాగుపడదు. నా బాధ, నా ఆవేదన ఇది. వాస్తవాన్ని వాస్తవం అని చెప్పలేని పరిస్థితులు మీడియా వచ్చేసారు, మీరు డివైడ్ అయిపోయారు, లేకుంటే కావాలని మ్యానిపులేట్ చేసేశారు. అదే నా బాధ. ఈ ప్రాజెక్టు సర్వనాశనం చేసిన వాడిని ఏమనాలో ఏం చేయాలో చెప్పకుండా ఎప్పుడు చేస్తారు చెప్పండి సార్? మీరు వస్తారు, అయిపోతుంది, అయిపోతుంది. 72% చేసిన వాడిని మళ్ళా ఈ ప్రాజెక్ట్ని ప్రాణ సమానంగా చూసుకున్నా పూర్తి చేస్తా. అది ఎప్పుడు పూర్తి చేస్తారని అందరూ కూర్చోబెట్టి, అధికారులని, స్టేక్ హోల్డర్స్ అందరూ కూర్చోబెట్టి వాళ్ళు ఇచ్చే సమాచారం కూడా తీసుకొని టార్గెట్స్ ఇచ్చి పూర్తి చేస్తా. అది మేనేజ్మెంట్, అది అడ్మినిస్ట్రేషన్. నేను ఇప్పుడు చెప్తే గాలి పువ్వులు అవుతాయి, ఏదో అపోజిషన్లో చెప్తే రాజకీయం కోసం చెప్పాడంటారు. కాదు, నేను రేపు రాబోయే రోజుల్లో క్లియర్ కట్గా అటు కేంద్రంతో మాట్లాడాలి, డబ్బులు వాళ్ళు ఇవ్వాలి, ఆ డబ్బులు వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ అది, ఆ డబ్బులు తీసుకుంటాం. ఎప్పుడు పూర్తి చేయాలో నేనే ఉంటే 2020 జూన్కే నీళ్ళు ఇచ్చామని, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు మీకు గట్టిగా చెప్తున్నానంటే, కొంచెం రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి అర్థం కావాలి. బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్రను రాస్తే మీరు సపోర్ట్ చేసే మీడియా ఉందంటే రాష్ట్రంలో ఏమనాలి? వెళ్ళి ఏమైంది? ఈరోజు ఏమైంది మీరు చూస్తున్నారు కదా, ఎన్ని ట్విస్టులు పైన ట్విస్టులు. నిన్న మమ్మలు కొట్టి నా మీద దాడికొచ్చి ఎక్కడ లేని విధంగా బంధుకాలు ఇస్తే దాన్ని కూడా మీరు సమర్థించే పరిస్థితులు ఉంటే మిమ్మల్ని ఏమనాలి? ఒకటే మార్గం లేని ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఎక్కడికెక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ద్రోహం కానీ దాడులు, ప్రజాస్వామ్యం ఏంటండి? ప్రతి ఒక్కరు జవాబుదారితనం, మీడియా కూడా జవాబుదారితనం ఉండాలి. తప్పుడు మీడియా చదవడం మానేయాలి. అప్పుడే వాళ్ళకి ఆదరణ పోతుంది, ఆశయం తగ్గించేస్తారు. అలాంటివి రాకుండా మనం కూడా మా కొడవాడు, మా మతవాడు, మా ఊరోడు నాకు డబ్బులు ఇచ్చాడు, నేను కూడా చేస్తానంటే ఈ దేశం బాగుపడదు. ఏంటా నేను ఎందుకు కష్టపడాలి? నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నా? నాకేం ముఖ్యమంత్రి పదవి అవసరం, 14 ఏళ్ళు ఉన్నా. ఇప్పుడు వస్తే మళ్ళా ముఖ్యమంత్రి అది కాదు. ఈ రాష్ట్రం నాశనం అవుతా ఉంటే చూస్తూ గమనుంటే నాకు ఒక మనస్సు ఉంది, నాకు ఒక కాన్షియస్ ఉంది. నా జీవితాంతం నేను బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే 40 ఏళ్లు గౌరవించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయాను, దుర్మార్గుల బారి నుండి కాపాడలేకపోయానంటే అది నా జీవితాంతం నన్ను దహించి వేస్తున్న ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అర్థం చేసుకోవడానికి కొంతమందికి టైం పట్టచ్చు, కొంతమందికి నేను రీచ్ కాలేకపోవచ్చు. నా ప్రయత్నం అది. 10 రోజుల నుంచి రోజుకు 350 కిలోమీటర్లు, కొన్ని రోజులు 250 కిలోమీటర్లు తిరుగుతున్నా. దేనికోసరం? ఈ రాష్ట్రం కోసం.